దే కాల్ హిమ్ ఓజీ. సినిమా రిలీజ్ ట్రైలర్ అయితే మాత్రం September 18 అంటున్నారు. అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము, వస్తుందంట. September 18 అయితే మాత్రం లైవ్ చేద్దాం గ్యారంటీగా, అది వేరే విషయం. కానీ సో 2-3 డేస్ నుంచి ఏంటి సడన్గా మళ్ళీ కొత్త డిస్కషన్లు ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి అర్థం కావట్లేదు. కానీ ప్రభాస్ గారు ఓజీలో ఉండొచ్చు అని అంటున్నారు. ఇవేవి రిలయబుల్ సోర్సెస్ నుంచి రావట్లేదు, టాక్ వస్తుంది. కొంతమంది ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న ట్విట్టర్ అకౌంట్స్ అన్నీ కూడా సర్ప్రైజ్ ఉంటుంది, ఆయన పేరైనా ఉంటుంది, లేకపోతే కనీసం ఆయన వడిసి మెన్షన్ అయినా ఉంటుంది, ఆరెల్స్ క్యామియోనే ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ప్రభాస్ గారి క్యామియో సిద్ధార్థ్ నందన్ సాహు అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓజీ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ 1980s ఇప్పుడు జరుగుతుంది. 10 years తర్వాత మళ్ళీ వస్తుంది కాబట్టి 1990s జరుగుతుంది అనుకుందాం. అట్లా 1980s అట్లా 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తుంది కాబట్టి 1990లోనే స్టార్ట్ అయ్యి 10 ఏళ్ల తర్వాత అంటే 2000s లో రావచ్చేమో, కంటిన్యూ అయితే కాకపోతే లైక్ కాస్ట్యూమ్స్ కొంచెం 1980s అనిపించాలి నాకు. 1990 ఏమో కొంచెం 90s లో అప్పటికే కొంచెం ఆ బూట్స్ నుంచి కొంచెం ట్రాన్స్ఫర్ అయినట్టు ఏమో తెలియదు మనకు తెలియదు. ఆ టైంలో జరుగుతుంది. ఇట్స్ అ పీరియడ్ ఫిలిం, ఇట్స్ నాట్ అ కాంటెంపరీ ఫిలిం. సాహో ఇస్ అ కాంటెంపరీ ఫిలిం. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో మన వడిసి కాంటెంపరీ వరల్డ్లో జరుగుతుంది, ఫ్యూచర్లో జరగట్లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుంది. 2019 6 ఏళ్ళ బ్యాక్ జరిగింది అనుకుందాం. సో ఆ టైంలో చూసుకున్నా కానీ ఇప్పుడు ప్రభాస్ గారు రావాలంటే హీ హ్యాస్ టు బీ యంగర్. సో ఇఫ్ ఒకవేళ కనుక వాళ్ళు క్యామియోగా చేద్దాం, నేను ఇదంతా బిగ్గెస్ట్ హైపోథెటికల్గా మాట్లాడుతున్నా, ఉన్నారని చెప్పట్లేదు, ఉంటే బాగుంటుందని చెప్పట్లేదు, ఏమంటారు. ఒకవేళ కనుక వాళ్ళు పెట్టాలనుకుంటే 1990s అని చేసుకుంటే వాళ్ళు కాంటెంపరీ పీరియడ్కి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి, అంటే లైక్ కట్టు 25 years బ్యాక్, 25 years లేటర్, 25 years తర్వాత ఆరల్స్ అట్లా చూపించి ఒక షార్ట్ క్యామియో ఆరల్స్ మిడ్ క్రెడిట్ సీన్ అట్లా పోస్ట్ క్రెడిట్ సీన్ అట్లా పెట్టుకొని ప్రభాస్ గారు వచ్చి మాట్లాడడము, ఆయన డైలాగ్ చెప్పినా, క్యామియో ఇచ్చినా, ఆయన నిజంగానే స్క్రీన్ మీద కనబడ్డా, ఏది కనబడ్డా కానీ, అంటే లైక్ స్క్రీన్ మీద కనబడ్డా అంటే ఒక ఫోటో పెట్టో, లేదంటే ఆయన గురించి మెన్షన్ చేసో, లేకపోతే ఏదో రకంగా ఆయన చూపించి ఈయన కూడా ఉన్నాడు, సిద్ధార్థ్ నందన్ సాహా కూడా ఉన్నాడు అని చూపెట్టాలనుకుంటే యూ హ్యావ్ టు కమ్ టు 25 years లేటర్. ఆర్ లేదు సిద్ధార్థ్ నందన్ సాహు ఒక పేరు మెన్షన్ చేస్తున్నా అంటే నా బిగ్గెస్ట్ థియరీ, నేను ఇప్పుడు 2 years బ్యాక్ చెప్పినా, మళ్ళీ అదే చెప్తున్నా. ఒకవేళ కనుక ఓజీ అండ్ సాహో కనెక్షన్ ఉంటే ఐ బిలీవ్ ఓజస్ గంభీరా విల్ బీ సాహోస్ బాబాయ్. సాహోస్ బాబాయ్ అంటే మనకి రాయ్ ఉన్నాడు కదా సాహోలో, వాళ్ళ తమ్ముడు. సో రాయ్ వాజీకి వెళ్ళిపోయి అక్కడ రాయ్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత మధ్యలో ఓజస్ గంభీరా హీ వెంట అవే మనకి జపాన్కి వెళ్ళేసి యాకుజా అండ్ ఎవ్రీథింగ్ హీ బికేమ్, అండ్ తర్వాత ముంబై వెళ్తున్నాడు. సో ముంబైలో రాయ్ గ్రూప్కి ఆ రేంజ్ వటిసే పవర్ ఉండడానికి కారణం ఓజస్ అని నేను అనుకున్నాను. అలా చేస్తే బాబాయ్ అబ్బాయి వటిసే కాంబోలో అది జరుగుతుంది, బికాస్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఎవ్రీథింగ్ పీరియడ్లో జరుగుతుంది. అట్లా జరిగితే ఉండొచ్చు. లేదు నువ్వు పీరియడ్లో తీసుకెళ్తున్నావు, సిద్ధార్థ్ నందన్ సాహో నిజంగానే సాహోతో ఒక క్రాస్ఓవర్ ఉంది అనిపిస్తే ఆ టైంలోనే జరగాలనుకుంటే మాత్రం ఒక పిల్లోని చూపించేసి సాహో అండ్ ఓజస్ మధ్యలో ఒక సీన్ సంథింగ్. ఇట్స్ నాట్ ప్రభాస్ గారు ఉండరు దాంట్లో ప్రభాస్ గారు ఉండరు. ఇట్స్ అబౌట్ సాహో క్యారెక్టర్ బీయింగ్ ఇన్ దట్ మూవీ దాన్ ప్రభాస్ గారు ఉండడం. ఒకవేళ ప్రభాస్ గారు ఉండాలి అంటే మాత్రం చెప్తున్నా థియేటర్లు తగలడిపోతాయి, నో డౌట్. 25th నాడు 24th నాడే థియేటర్ ఎగ్జిట్ 25th నాడు బొంగు, నీకు టికెట్ ముక్క కాదు అసలు, థియేటర్ ముక్కే దొరకదు నీకు. ఒక 4-5 అంబులెన్స్ అంట బొంగు. అసలు ఇక్కడ ఏముంటది రాడా, లైక్ ఫైర్ స్ట్రామ్ కి అమ్మ మొగుడు తయారవుతుంది అక్కడ, వాల్కైనా ఎరప్షన్ అవుతుంది ఆడ బొంగ. ఆ రేంజ్ లో ఉంటుంది. కాబట్టి ఆ రేంజ్ సర్ప్రైజ్ పెట్టగలుగుతారా? అండ్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా నేను హైపోథెటికల్ మాట్లాడుతున్నా, ఉంటుందని చెప్పట్లేదు, ఉండాలని చెప్పట్లేదు. వీళ్ళు చెప్పే మాటలు చెప్తున్నా, నేను ఉండదని అనుకుంటున్నా. నువ్వు ఉంటుంది అనుకుంటున్నా అంటే నేను ఉండదు అనుకుంటున్నా. సినిమాకి ఓజీకి సాహోకి సంబంధం లేదు. దట్స్ వాట్ ఐ బిలీవ్. వాజీ ఏది ఉందంటే అది సుజిత్ పైత్యం. దాట్ ఈస్ వాట్ ఐ థింక్. మేబీ ఫస్ట్ నేను పర్సనల్ ఏమనుకుంటానంటే లెట్స్ కన్సిడర్ 1993లో ఎప్పుడో జరుగుతుంది అనుకో స్టోరీ. సో వీళ్ళు ఏం చేయగలుగుతారంటే, ఒక నిమిషం తుమ్మొస్తుంది రాజేరా. సో లెట్స్ సే 1993 అనుకో, వీళ్ళు ఏం చేయగలుగుతారంటే కొంచెం పాస్ట్లోకి వెళ్ళిపోయి లైక్ ఫిల్మ్ ఎండింగ్లోనే ఎప్పుడో సమ్ టైం ఇయర్ పెట్టేసేసి రాయ్కి కొడుకు పుట్టాడు, పేరు సిద్ధానందన్ సాహో అని చెప్పేస్తారు సమ్వేర్ 1983, 85 ఆ టైంలో, అంటే ఆ టైంలో సాహో పుట్టాడని. ఓకే, ఇఫ్ వీ కన్సిడర్ 2017కి 2018కి సాహో ఏజ్ ఇస్ 25 అనుకుంటే, సో అలా చెప్పచ్చేమో. ఆర్ మేబీ 30 years అంట, సరే ఫైన్, ఎక్కడో 20 to 30లో ఏది పెట్టినా పెద్ద కన్వీనియంట్ నెంబర్ కానీ అది. లేదా అది. అండ్ ఇంకోటి
ఇంకోటి ఏంటంటే సాహో బిహైండ్ అంటే ఏమంటారు దాన్ని, ఎవరికి తెలియదు సాహో ఎలా ఉంటాడు. ఈవెన్ ఆ రాయ్ గ్రూప్స్లో కానీ అక్కడ ఎవరికి తెలియదు. అవును. ఓకే, సాహో మఫ్టీలో ఉన్నాడు. సో మేబీ దే విల్ షో సంథింగ్ లైక్ ఆఫ్టర్ 10 years అని చెప్పేసి, లేకపోతే 1993లో ఓజీ ఫిలిం జరిగి 10 ఏళ్ల తర్వాత అని చెప్పేసి మళ్ళీ వస్తున్నాడంటే దట్ వుడ్ బి అరౌండ్ 2000స్లో జరిగాక మళ్ళీ అక్కడ నుంచి ఒక 10 years తర్వాత అని చెప్పేసి యంగర్ వర్షన్ ఆఫ్ సాహో తో మీట్ ఉంటుంది, లైక్ విత్ ఓజీకి అప్పటికే హీ విల్ బీ ఇన్ హిస్ 40s or 50s అప్పటికే ఓజీ. సో దే కెన్ షో దట్ లైక్ ఓజీ బీయింగ్ మిడిల్ ఏజ్డ్ ఆర్ కొంచెం ఓల్డ్ అయినప్పుడు దే విల్ షో సాహో, అండ్ ఓజీకి కూడా ఒక కొడుకు సంథింగ్ ఉంటారు. ప్రియాంక అరుల్ మోహన్ చనిపోయే ముందు బిడ్డకి మేబీ జస్ట్ మేబీ ఇంకో థాట్ అయ్యారు మరి అయిపోతుంది. చెప్పు. ఇది హైపోథెటికల్ అమ్మ మూడు పోయి ఈ సినిమాలో ఖచ్చితంగా జరగదు. పిచ్చి పైత్యం, ఫ్యాన్ పైత్యం ఇదంతా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా, ప్రభాస్ ఫ్యాన్గా నేను ఒక పైత్యం, పిచ్చి పైత్యం చెప్తున్నా. పవన్ కళ్యాణ్ కొడుకు ప్రభాస్, సిద్ధాంత్ సాహో ఇస్ ద సన్ ఆఫ్ ఓజస్ గంభీరా చనిపోయినా, ఆర్ ఎల్స్ హీ వెంట్ టు అజ్ఞాతవాసం ఆఫ్టర్ వాచింగ్ అజ్ఞాతవాసి మూవీ. ప్రియాంక మోహన్ చచ్చిపోతుంది, వాళ్ళ కొడుకుని రాయి తెచ్చుకొని పెంచుకొని తన కొడుకు కానీ పెంచేస్తే, ఓజస్ గంభీరా లాంటి కొడుకు లేడని చెప్పేసి తన కొడుకు కానీ పెంచాలని చూసి, అందులోనూ మళ్ళీ ఏదో థ్రెట్ ఉందని చెప్పేసి ముంబైలోని ఎవరికి తెలియకుండా పెంచుతుంటే, లాస్ట్లో ఇన్ని రోజులుగా రాయ్ నా తండ్రి అనుకున్న సిద్ధాంత్ సాహోని తండ్రి రాయ్ కాదు ఓజస్ గంభీరా అని తెలిస్తే, చాట్ జీపీటీ కూడా ఇంత గొప్ప స్టోరీ రాయలేదురా. స్టిల్ నాకు కాదు, నేను ఇక్కడ నేను ఎందుకని అపోజ్ చేస్తానంటే, నాకు సాహోలోనే ఫాదర్ సన్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూషన్ అది. సో నువ్వు నాకు ఇప్పుడు అంత పెద్ద బొక్కలో నువ్వు నాకు మళ్ళీ అది కూడా కాదు ఇది అంటే సిరెత్తద్దు నాకు పర్సనల్లీ. అరే సాహో నాకు ఇంట్ వర్క్ ఫర్ మీ, బట్ చూస్తావా థియేటర్కి సాహో పోతాడు పక్క పోతా, విజువల్స్ కైనా పోతానే పక్క. అలానే కాదు బాను, లైక్ నువ్వు ఇప్పటివరకు లైక్ ఇతను ఇప్పటివరకు దొంగ కాదు, ఇతనే సాహో, సిద్ధానందం సాహో రాయ్ కొడుకు, బట్ మఫ్టీలో పెంచారు, మళ్ళీ ప్లస్ రాయ్ చనిపోయేటప్పుడు సిద్ధానందం సాహోని చూపించారు, అదంతా ఓకే. అంతా చూపించి ఆ పెద్ద ఎంపైర్ అదంతా ఓకే. నువ్వు సడన్గా వచ్చి ఇతను ఓజీ కొడుకు అంటే నాకు వద్దుది, పర్లేదు బాబాయ్ కొడుకే పెట్టు, ఇంట్రాక్షన్ పెట్టు, ఏదో ఒకటి చేయి, అసలు ఇది వద్దు నాకు. ఇదంతా అసలు దగ్గర అసలు చెప్తున్నా కదా ఏమి జరగవు, దారుణంగా ఉంటుంది. బాబాయ్ అబ్బాయి ఫాదర్ సన్ బాబాయ్ అబ్బాయి వర్క్ అవుతుంది, బట్ అంటే లైక్ ఏమో లైక్ ఇప్పుడు ఓజీ వాళ్ళ కొడుకు అంటే లైక్ చెప్తున్నా కదా, బాబాయ్ అబ్బాయి అనేది అబ్సర్డ్ అంటే లైక్ అది జరగదు, 100% ఇది 1000% జరగదు. ఇది ఓజీ అండ్ క్రాస్ ఓవర్ కాదురా, బొక్క కూడా కాదు, ఇట్లా అవుతుందిరా చెప్పండి మాట, ఇట్లే ఓకే కాదు. ఇక్కడ ప్రభాస్ గారికి షూటింగ్ చేయడానికి సినిమాలకే అవ్వట్లేదురా అంటే ఇంకా ఓజీకి వచ్చి క్యామ్ చేస్తారా, మెన్షన్ చేస్తే సాహౌట్ వస్తుందా, చేసింది ఇంకా రాదు బ్రో. ఇదంతా మేము చెప్తున్నాం కదా, పైత్యం పిచ్చి పైత్యం, ఫ్యాన్ల మధ్యలో ఉండే పైత్యం మనం వాడుతున్నాం అంతే. బొక్క ఒక పావు గంట ఒక 30 minutes నాది కాదు అనుకుని జస్ట్ హావ్ టు వాక్ ఇన్ సైడ్ ద డోర్ అంతే కదా. ప్రభాస్ లైక్ ఇఫ్ దే వాంట్ లాస్ట్ లో పెట్టాలంటే కన్నప్ప కంటే ఎక్కువ టైం ఇచ్చినట్టవా మాట్లాడుతున్నారు అంతే కదా, ఉన్న క్యామెరా సాలయ్యా మనకి పడ్డది సాలే బట్ మ్యాన్ ఐ డోంట్ నో ఇది ఒకవేళ జరిగితే అంటే లైక్ బీయింగ్ వాజీ రూమర్ అదంతా బ్రో సింపుల్. ప్రభాస్ కనుక సినిమాలో ఉన్నాడంటే తగలడిపోతాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ అడిగి ప్రభాస్ జై లేస్తుంది, మామూలు ఉండదు. చెప్తున్నా కదా, ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ బిగ్ అమ్మ మొగుడు బిగ్. అది కనుక 24 ప్రీమియర్స్ అయ్యి ప్రీమియర్స్ నైట్ 9:30కి స్టార్ట్ అయ్యి 1-12 ఆ టైం వరకు ప్రభాస్ సినిమాలో ఉన్నాడు తెలిసి చాలు. నాకు పర్సనల్లీ 24th ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ ఆఫ్ మై లైఫ్. సో నేను ఆ రోజు ఇంటర్నెట్ ఆపేసి అంటే ఒకవేళ తెలిస్తే చాలు కాంతర్ అవుట్ అక్కడే కాదు. ఇక్కడ చెప్తున్నారు 1993లో కార్ అదే లైక్ కార్స్ ఉన్నాయి కదా డాడ్జ్ను, ఆ రిజిస్ట్రేషన్స్ అవన్నీ 1993లో రిజిస్ట్రేషన్ స్టైల్ నెంబర్స్ అంటే అవి. సో అది ఫ్లాష్ బ్యాక్ అనుకుంటే ఆఫ్టర్ 10 years అంటే దట్ వుడ్ బి 2003. విక్రమ్ లో కార్తీ వచ్చి చేశాడా జస్ట్ చూపెట్టినట్టు. అదే నేను అంటున్నా, అట్లా వచ్చినా ఇంకా ఆగమే, ఇంకేముండదు ఇక. అదే అనేది అది కూడా అంత జస్ట్ కనెక్షన్ ఉందంటే చాలు. ఇంకా అర్థం కదా సాహో కనెక్షన్ తో పాటు క్యామియో ఉందంటే ఇంకా అవుతాయి.
బిలో మీడియోకర్ ప్రోడక్ట్ కి ఇంత ఇంత క్రేజ్ అంటే మ్యాన్ దట్స్ సంథింగ్ ఎల్స్ మ్యాన్. లైక్ ప్రోడక్ట్ కాదు, సుజిత్ స్టార్ కి గారి క్రేజ్. స్టార్ కి ఐ మీన్ లైక్ బీట్ విత్ సాహో ఎంత ఫ్లాస్ ఉన్నాయి, ఇట్ వాస్ వెరీ స్టైలిష్లీ మేడ్ ఫిల్మ్. ఇట్ వాస్ ఎంత ప్రాబ్లం వెరీ వెల్ మేడ్ మ్యాన్. అసలు విజువల్ గా దాన్ని వెరీ కొట్టే వెల్ సినిమానే మేడ్ రాలేరా బొక్క ఈ మధ్యలో. ఒక్క సినిమా రాలేదు. ఐఎమ్ హోపింగ్ ఇది మరీ ఓవర్ అయిపోతుంది. ఐఎమ్ అలాంటి వాడు హోపింగ్ మళ్ళీ వస్తున్నాడంటే కాక గూఢాచారి 2 దాంట్లో ఒక 50% అని ఇవ్వాలి విజువల్ గా. ఆ పోస్టర్స్ ప్రామిస్ చేస్తున్నాయి చేస్తున్నాయి. గూఢచారి 2 లో ఉన్న వాళ్ళ posters. రిలీజేషన్ Yeah. స్కిల్స్ అని ప్రామిస్ చేస్తున్నాయి కానీ ఐఎమ్ హోపింగ్ దట్ కనీసం గూఢాచారి 2 సాహోల సగం విజువల్ గా. మది ఏం Visual చేసినో గా? తెలియదు కానీ పిచ్చి వేరే రేంజ్ లో ఉంటది అసలు విజువల్స్ అయితే మాత్రం. బట్ Hollywood ఇక్కడ movie. అదే 1993 బీయింగ్ ద యాక్చువల్ టైం లేని అక్కడి నుంచి 10 ఏళ్ల తర్వాత అంటే 2003లో ఫిలిం నార్మల్ గా జరిగితే ఇంకా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. లైక్ ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 6 years దే విల్ హ్యావ్ సాహో లైక్ వాకింగ్ డౌన్ ద స్ట్రీట్స్ దేర్. ఏ ఒక్క నిమిషం ఆపరా, సో ఒక్క నిమిషం. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవి ఏవి జరగవు. బొంగు కూడా కాదు. సాహో అండ్ ఓజీ క్రాస్ ఓవర్ ఉండదు. నువ్వు అనుకుంటున్నావు ఉంటుంది అనుకుంటున్నావు? నాకు కొంచెం ఎంతో లోపల ఉంది చేస్తాడని. నేను ఉండదు అనుకుంటున్నా. సలారు ఉగ్రం రీమేక్ అన్న నీకు కాదు అన్న పోయినసరికి అది ఉగ్రం రీమేక్ అయింది, వేరే విషయం కానీ లేదు. ఇప్పుడు నువ్వు నిన్ను కాంట్రాడిక్ట్ చేసుకోకూడదు. నువ్వు ఇప్పుడు అసలు దీని గురించి నువ్వు తీసుకురాకూడదు. పోనీ కేజీఎఫ్ అండ్ సలార్ క్రాస్ ఓవర్ లేదు ఇప్పటికి. ఇది అప్పుడు చెప్పినా ఇప్పుడు అవును. చెప్పినా లేదు, ఉండదు కూడా, అవసరం లేదు. మనం స్టార్ అంత సినిమాలకి serious ఎందుకు క్రాస్ ఓవర్ తీసుకోలేదు అప్పుడు. అవసరం లేదు. ఇది పవన్ కళ్యాణ్ సినిమా, పవన్ కళ్యాణ్ సినిమాలు ఇక్కడ ఉండాలి, పవన్ కళ్యాణ్ గారితో టోటల్గా ఉండాలి. నేను పవన్ కళ్యాణ్ గారిని సెలబ్రేట్ చేసుకుని వెళ్తున్నా. ఇట్లా ఇవ్వని వద్దు నాకు. దాట్ ఇస్ వాట్ ఐ థింక్. Yeah. అవసరం లేదు. ఐ అది డోంట్ ఇది అడిషనల్ బోనస్ అయితే బోనస్ మన కూడా affection నా చేతిలోకి వచ్చింది. బొంగు కూడా రాదు నీకు ఇవ్వ. నేను నువ్వు పోతావు. నీకేది ఇవ్వను. 24 రాత్రి ఎగిరిపోతుంది. ఐ మీన్ కానీ బట్ ప్యామ్ సిస్టర్ శ్రద్ధ అని చెప్పి ప్యామ్ పోతుంది కాబట్టి శ్రీవేంజికి శ్రద్ధ వస్తుంది. శ్రద్ధ కోసం ప్రవాసం. అమ్మా ఆపేరా బాబు. ఇప్పుడు నాకు వద్దు, నాకు సాహో వచ్చి కనెక్షన్ వద్దు ఇంకా. భయ్యా ఆర్ స్టిల్ ఇన్ దట్ మోడ్ బిఫోర్ ఓజీ రిలీజ్ ఎంజాయింగ్ ఫేజ్ ఆర్ ఎప్పుడు హోప్స్ వచ్చాయా? హోప్స్ అసలు ఏవీ లేవు నాకు సినిమాల మీద. హోప్స్ పెట్టుకుంటే ఇంకేముండదు, మ్యాప్ మారిపోతుంది ఇక్కడ. కాబట్టి వద్దు. ఎంజాయ్ చేస్తున్నా, బాగుంటే ఎంజాయ్, లేదంటే చూద్దాం అనే ఫీలింగ్లో ఉన్నా. మీరే కూడా నేను ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఎక్సైట్మెంట్ పెట్టుకున్నట్టు కాదు. విజువల్స్ బాగున్నాయి, లెట్స్ హోప్ బాగుంటుంది అనుకున్నా. నాకైతే మాత్రం యావరేజ్ అనిపించింది. ఓకే, నేను అంత డిసప్పాయింట్ కాలేదు. టెక్నికలీ ఎక్సైట్మెంట్ ఎక్స్పెక్టేషన్ సినిమా బాగుండబోతుంది, అమ్మో చూడాలని అనుకొని వెళ్తే డిసప్పాయింట్ అయ్యేటోనేమో. నాకు ఎట్లా ఓకే బాగానే చూసారు ఓకే కానీ ఫీలింగ్